గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం నమస్తే తెలంగాణ దినపత్రిక సుంకిశాల సీఎం అసమర్థత అంటూ ప్రధాన వార్త కనిపిస్తుంది మనకి జ్యుడిషియల్ విచారణ జరపాలి నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అన్నారు కేటీఆర్ ప్రమాదంపై సీఎం కు సమాచారం లేదా ఉద్దేశపూర్వకంగానే రహస్యంగా ఉంచారా సమాచారం తెలిస్తే అసెంబ్లీలో చెప్పలేదేం ప్రభుత్వం తప్పు లేకుంటే దాపరికం ఎందుకు కాంగ్రెస్ ఆలోచన విధానంలోనే లోపం ఇది మూర్ఖపు ప్రభుత్వం అంటూ కేటీఆర్ ఫైర్ అంటూ కూడా మనం ఇక్కడ ప్రధానంగా వార్తను చూస్తున్నాం సుంకిశాల ప్రాజెక్టులో ఇంజనీరింగ్ లోపం లేదు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానంలోనే లోపం ఉంది సుంకిశాల ప్రమాదానికి కారణమై రాష్ట్ర ప్రజల సొమ్మును ప్రభుత్వం దుర్వినియోగం చేసింది ఇది మూర్ఖ కుత్సిత మనస్తత్వం ఉన్న ప్రభుత్వం అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండ్రు అయితే మరోవైపు చూస్తే కూలిన ఘటన మా వరకు రాలేదు అంటూ కూడా ప్రభుత్వం నుంచి ఇంకొక స్టేట్మెంట్ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే కాళేశ్వర జలాలు ఇవి కావా అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది రైతుల ఆందోళన బీఆర్ఎస్ నేతల హెచ్చరికలతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏటకేలకు కాళేశ్వరం నీటి ఎత్తిపోత చేపట్టింది దీంతో సిద్దిపేట జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు కాళేశ్వరం జలాలతో నిండుతున్నాయి ప్రధాన జలాశయాల్లోకి 6 రోజులుగా నీటి లిఫ్టింగ్ కొనసాగుతోంది కాళేశ్వర జలాలు కొండపోచమ్మ సాగర్లో పరవళ్లు తొక్కుతున్నాయంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక మరోవైపు చూస్తే నాడు టీమ్కు కేసీఆర్తో కేటీఆర్ సెల్ఫీ అంటూ ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం నెక్స్ట్ చూస్తే నేడు యాపిల్ ఆఫీస్ బయట రేవంత్ అంటూ గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది దానికి సంబంధించి కంపారేటివ్గా ఫోటోగ్రాఫ్స్తో కూడిన వార్త ఇక్కడ చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే మా భూములు ఇవ్వాలని రేవంత్ బెదిరింపు అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలని ఒత్తిడి 3000 ఎకరాల కోసం తిరుపతి రెడ్డి దౌర్జన్యం భూములు ఇవ్వం మాకు అండగా నిలవండి అంటూ కేటీఆర్కు కొడంగల్ రైతుల వినతికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం ఇక్కడ ఫోటోగ్రాఫ్ కూడా కనిపిస్తుంది మనకి ఇక నెక్స్ట్ చూస్తే అనేక చోట్ల నిరసనలకు సంబంధించి రుణం మాఫీ కాలేదు పింఛన్ రాలేదు అంటూ వైరా దగ్గర సెల్ టవర్ ఎక్కి యువకుడి నిరసన చూస్తున్నాం మనం మరోవైపు చూసుకుంటే 1200 మంది రైతులకు రుణమాఫీ కాలేదంటూ జనగామకు సంబంధించిన వార్త చూస్తున్నాం ఇక మహబూబాబాద్లో నిరసన కనిపిస్తోంది పాడి రైతుల ధర్నా అంటూ స్టేషన్ కన్పూర్ నుంచి వార్త కనిపిస్తోంది ఇక నెక్స్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితుల నిరసన అంటూ ఎదులాపురం నుంచి కూడా మనకు వార్త కనిపిస్తోంది ఇక నెక్స్ట్ చూస్తే ప్రవాసంలో సర్కార్ ప్రయాసలో పాలన అంటూ ఇంకో వార్త గమనించవచ్చు అమెరికాలో సీఎం రేవంత్ సీఎస్ మంత్రులు రాష్ట్రంలో వర్షాలు జ్వరాలు సమస్యలు రోడ్డెక్కుతున్న నిరుద్యోగులు రైతులు పడగేసిన పాలన ఎక్కడికక్కడే ఫైళ్లు తిరిగొచ్చాకే పాలనాపరమైన నిర్ణయాలు అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే పరిష్కారం లేని ప్రజాపాలన అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం డిసెంబర్లో దరఖాస్తుల స్వీకరణ భారీగా అప్లికేషన్లు గాయం అధికారుల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు అంటూ కూడా దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం ఇక నెక్స్ట్ చూస్తే గురుకులాల్లో చావు కేక అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది పెద్దాపూర్లో విద్యార్థి అనుమానాస్పద మృతి 15 రోజుల్లో మరో ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత పాముకాటే కారణమని అనుమానాలు ఘటనపై ఎమ్మెల్యే సంజయ్ ఆగ్రహం ములుగులో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం నంచర్లలో 25 మంది విద్యార్థులకు అస్వస్థత అంటూ గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉందో దానికి సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూస్తే పెట్టుబడులు బోగస్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అట్టర్ ఫ్లాప్ రుణమాఫీ కాలయాపన కోసమే అమెరికా టూర్ కుటుంబ సభ్యులతోనే పెట్టుబడులు పెట్టించారు అంటూ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ చూస్తే నీళ్లను వాడుకునే తెలివి లేదా అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది బంగారం లాంటి నీళ్లు బంగాళాఖాతంలోకి అవగాహన లేక వదిలేస్తున్న సర్కార్ రాజకీయ కక్షతో రైతుల్ని ఆగం చేస్తుంది మన రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి ఆంధ్రాలో కలకల్లాడుతున్నాయి అంటూ ధ్వజమెత్తిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా మనం అప్డేట్ని ఇక్కడ గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే నిధులు లేకుండా స్వచ్ఛత ఎట్లా అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది తూతు మంత్రంగా స్వచ్ఛదనం పచ్చదనం అంతంత మాత్రంగా ప్రజాప్రతినిధులు హాజరు అప్పుల పాలవుతున్న పంచాయతీ కార్యదర్శులు అంటూ కూడా మనకి ఇక్కడ అప్డేట్ కనిపిస్తోంది ఇక పక్కనే హరితహారంతో అటవీ విస్తీర్ణం వృద్ధి అంటూ రాజ్యసభ సాక్షిగా వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా మనం చూస్తున్నాం హరితహారం కొనసాగించాలి అంటూ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే సిసోడియా విడుదల అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం ప్రధానంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ 17 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి నియంతృత్వానికి చెంపపెట్టు అన్నారు సిసోడియా సత్యమే గెలిచింది అంటూ ఆప్ హర్షాతిరేకం వ్యక్తం చేసింది దానికి సంబంధించిన అప్డేట్ ఇది ఇక నెక్స్ట్ చూస్తే విచారణ ఎప్పుడు పూర్తవుతుంది అంటూ ఇంకో వార్త చూస్తున్నాం అప్పటిదాకా నిందితుడు జైల్లో మగ్గాల్సిందేనా చార్జ్ షీట్ల పేరిట ఇంకెంత కాలయాపన చేస్తారు వేగవంతమైన విచారణ కోరడం నిందితుడి హక్కు జైలు నుంచి ఉపశమనం పొందే హక్కు వాళ్లకుంది బెయిల్ ఓ నియమం జైలు అనేది మినహాయింపు ఇది అందరూ గుర్తించాల్సిన సమయం రానే వచ్చింది అంటూ ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సిబిఐకి సుప్రీం తలంటూ అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే క్రీమీ లేయర్ కు కేంద్రం నో అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమీ లేయర్ అనే నియమం లేదు రాజ్యాంగం మేరకే నడుచుకోవాలని
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం అంటూ కూడా మనకి ఇక్కడ అప్డేట్ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడే కూడా రేవంత్ ఇన్కంపిటెన్స్ లెడ్ టు సుంకిశాల ఇన్సిడెంట్ అంటూ కేటీఆర్ చేసిన కమెంట్స్ ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే దినపత్రిక.